ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తని అన్నారు కవిత తరపు లాయర్ మోహిత్ రావు. సాక్షులిచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుందన్నారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరన్నారు లాయర్ మోహిత్ రావు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని అంటున్నారు. మొదటి నుంచి అరెస్టు అక్రమమని తాము వాదిస్తూనే ఉన్నామని, ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అది నిరూపితమైందన్నారు. కవిత ఇవాళే విడుదలవుతారంటున్న లాయర్ మోహిత్ రావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్కు మంజూరు చేసేటటువంటి సమయంలో ఎన్నో కీలకమైనటువంటి కామెంట్స్ కూడా సుప్రీంకోర్టు చేసింది. ముఖ్యంగా ఈ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఎక్కడ కూడా పారదర్శకత కనిపించలేదు. పైగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని కవితని ఎందుకు పిక్ అండ్ చూస్ చేశారు అనే అంశంపైన కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడంతో ఈ రోజు సాయంత్రమే కవిత విడుదల కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా మొదటి నుంచి అంటే ట్రయల్ కోర్టు, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా మహిళ చదువుకుంది అనే అంశాన్ని అడ్డుపెట్టి ఏదైతే బెయిల్ని ఇచ్చేందుకు తిరస్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. అదే అంశం ఈ రోజు సుప్రీంకోర్టులో కొంత కీలకంగా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కవిత తరపున మొదటి నుంచి ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తున్నటువంటి అడ్వకేట్ మోహిత్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మోహిత్ రావు గారు, ఏంటి ఈ రోజు జరిగినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీకు ఎటువంటి వాదనలు కలిసి వచ్చాయి అనుకోవచ్చు? ఈ రోజు మేము మా వాదన వినిపించడం జరిగింది సుప్రీంకోర్టుకి. మెయిన్గా 3 అంశాలండి. ఒకటేమో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో క్రైమ్ స్టార్ట్ అయింది అన్నప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డిని అక్యూజ్గా పెట్టలేదు ఇప్పటి వరకు. సో సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళు ఎందుకు అక్యూజ్ చేయలేదు అని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఈడీ దగ్గర. అండ్ వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అన్ని ఒక్కొక్కరు 6-7 స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళు అరెస్ట్ అయ్యాక ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటే పరిగణలోకి తీసుకుంటారు, మిగతా స్టేట్మెంట్లన్నీ ఇచ్చిపెడుతున్నారు. అట్లా ఎందుకు పిక్ అండ్ చూస్ మేనర్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మీరు అన్ఫేర్ ప్రాసిక్యూటర్స్, అన్ఫేర్ ఇన్వెస్టిగేషన్ అని సుప్రీంకోర్టు క్లియర్గా పేర్కొనింది ఈరోజు. అండ్ మహిళ ఉంటే ఎక్కువగా చదువుకున్న పార్లమెంటేరియన్ అయినా మహిళకి బెయిల్ రావద్దు అనడం అనేది చాలా దురదృష్టకరం. ఒకవైపే మహిళ ఎక్కువ చదువుకోవాలని అనుకుంటాము, అట్లాంటి ఎక్కువ చదువుకున్నంత మాత్రాన లేకపోతే ఎంపీ అయినంత మాత్రాన బెయిల్ రాదనడం అనేది చాలా దురదృష్టకరం సుప్రీంకోర్టు పేర్కొంది. సార్, ఇప్పుడు కవితకు బెయిల్ ఇచ్చారు. సో బెయిల్ కండిషన్స్ ఏముండబోతుంది? సో బెయిల్ జనరల్ కండిషన్స్ ఇష్యూ దగ్గరికి ఇచ్చినట్టే ఇచ్చారు. 10 lakhs 2 షూరిటీలు, పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. సో అవన్నీ మేము ట్రయల్ కోర్టుకి ఇప్పుడు అవన్నీ సమర్పిస్తాం. సమర్పించాక ఈరోజు ఈవినింగ్ తను రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పలు అంశాలపైన కూడా చర్చ జరిగింది. అంటే కవితకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా పేరు లేదు, ఛార్జ్ షీట్లో మాత్రమే పేర్కొన్నారు. తర్వాత ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్స్ అనేటివి పరిగణలోకి తీసుకోవద్దు, అవి మాత్రమే ఉన్నాయి. ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రికవరీ అనేది లేదు కదా అనే అంశం. సో ఇక్కడ 2 issues అండి. ఒకటే 100 కోట్లు సౌత్ లాబీ నుంచి నార్త్ లీడర్స్కి వచ్చాయంటున్నారు. ఇప్పుడు వరకు 1 రూపీ కూడా దాంట్లో ప్రూవ్ చేయలేకపోయారు. రికవరీ అనేది నిల్ ఈ కేసులో. ఇది ఒక పొలిటికల్ కేసు. ఇది కావాలని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేయాలి, వాళ్ళని బద్నాం చేయాలని పెట్టిన కేసు తప్పితే దీంట్లో 1 రూపీ రికవరీ కూడా లేదు. సో మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పటికే సౌత్ గ్రూప్ పేరుతో పలువురి పేర్ల ప్రస్తావన కూడా ఉంది కాబట్టి ఈ కేసులో ఏం లేదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. దేర్ఫోర్ ఈ కేసు కావాలని చెప్పి పెట్టారు. అండ్ ఇట్ ఈస్ అ క్రియేటెడ్ కేసు. వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేసి కేసు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఎవరో పేరు చెప్తా, వాళ్ళని పోయి అరెస్ట్ చేస్తారా డైరెక్ట్గా? వాళ్ళ మీద దేర్ హ్యాస్ టు బి సంథింగ్ టు లింక్ టు ది క్రైమ్. వాళ్ళకి మనీ రావడమో లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండడమో ఉండాలి. అటువంటిది ఏమీ లేనప్పుడు ఒకరిని ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఈడీని, సిబిఐని ఇట్లాంటి తరహాలు ఇన్వెస్టిగేషన్లు చేయొద్దు ఇంకా ముందని కూడా చెప్పడం జరిగింది. చివరగా అంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఇప్పుడు విడుదలకు ప్రాసెస్ ఏముంటుంది? ఇప్పుడు ట్రయల్ కోర్టులో ఆ షూరిటీలు అవన్నీ ఇవ్వాలి. ఇచ్చాక అవి జైలుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. జైలు నుంచి తనని రిలీజ్ చేస్తారు. ఈరోజు రిలీజ్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ మోహిత్ రావు గారు. సో మొత్తానికి సుప్రీంకోర్టులో ఏ విధంగా అయితే అటు బెయిల్ ఇవ్వడంతో ఇక ట్రయల్ కోర్టు నుంచి ఈ పర్మిషన్ తీసుకుంటారు. ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆర్డర్ని తీసుకెళ్లి ట్రయల్ కోర్టులో ఇస్తారు. సో ట్రయల్ కోర్టు అక్కడ నుంచి జైలు అధికారులకు సమాచారం ఇవ్వడే కాకుండా ఈ షూరిటీకి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ట్రయల్ కోర్టులో జరగబోతుంది. సో మొత్తానికి ఇక కవిత ఈరోజు విడుదల కానుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.